ఆవిడ ఎలా ఉందంటే నల్ల కలువల రేకుల్లాంటి శరీర ఛాయ కలిగి అద్భుతమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతూ ఆవిడ ఆవిర్భవించింది. ద్వాపర యుగం చివరలో ఉన్నటువంటి భూభారాన్ని తగ్గించటానికి ఆవిర్భవించిన వాళ్ళల్లో ద్రౌపది ఒకటి. అర్జునుడి పేరేమో తెలుపు అని అర్థం, కానీ ఆయన కూడా నల్లగానే ఉంటాడు. కృష్ణుడు నల్లగా ఉంటాడు, ద్రౌపది నల్లగా ఉంటుంది, వ్యాసుడు నల్లగా ఉంటాడు. భూభారం తగ్గడం జరిగింది. కర్ణుడు వెళ్ళంగానే నాహంవరయామి సూతం అంటుంది. నేను సూతుణ్ణి పెళ్లి చేసుకోను అంది. స్వయంవరంలో కూడా ఎవరు పాల్గొనొచ్చో పెళ్లి కూతురు నిర్ణయం చేసుకోవచ్చు. అహల్య, ద్రౌపది, తార అని చెప్పిన దాంట్లో ద్రౌపది ఉంది. కన్య ఎట్లా అవుతుంది? ఒక్క పెళ్ళే కాకుండా 5గురు భర్తలు ఉన్న ఆవిడ. పెళ్ళొకటే. ఒక భర్తతో ఆవిడ కాపురం చేసినా ఆవిడ కన్యాత్వానికి భంగం లేదు. అహల్య ఆకాశతత్వం, ద్రౌపది అగ్నితత్వం, తార వాయుతత్వం, మండోదరి జలతత్వం, సీత భూతత్వం. సభకి లాక్కొచ్చినప్పుడు ఏమని అడిగింది? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడిగింది. ఇప్పటికీ దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ తను ముందు ఓడిపోయి తర్వాత ద్రౌపదిని పెట్టాడు అనుకో, తను ఓడిపోయిన తర్వాత ఈవిడి మీద ఆయనకి అధికారం ఎక్కడుంది? మూడో కోరిక క్షత్రియకాంత కోరుకోకూడదని. అంటే ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పిందా? నేనేమి ఆడపిల్లగా బై ఛాన్స్ పుట్ల, బై చాయిస్ పుట్టా. అసలు ఈ జూతానికి కారణం ఏంటంటే దుర్యోధనుడికి ద్రౌపదిని చూసి అసూయ కలిగింది. మహాభారతం లాంటి కథ ఉండొచ్చు, కురుక్షేత్రం లాంటి యుద్ధం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు సృష్టిలో, కానీ ద్రౌపది లాంటి స్త్రీ ఉండడం అసంభవం. అది భారతదేశంలో మాత్రమే సాధ్యం అంటాడు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తత్వ లెన్స్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఈవిడ అందరికీ చాలా ఆదర్శప్రాయంగా ఉంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనడానికి ఈవిడ చూసి నేర్చుకోవాలి. మరెవరో కాదు, అనంతలక్ష్మి మేడం గారితో మహాభారతంలోని ఎన్నో సందేహాల గురించి, సరికొత్త విషయాల గురించి ఆవిడతో చర్చిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా. అమ్మ, మనము ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం కావచ్చు, మహాభారతంలో ద్రౌపది గురించి మాట్లాడుకోవాలి మనం. ద్రౌపది అనగానే ఆవిడికి 5గురు భర్తలు, నిండు సభలో లాక్కొచ్చే ఘోర అవమానం జరుగుతుంది. సో ఆవిడని ఆదర్శంగా తీసుకోవద్దని కొంతమంది అంటూ ఉంటారు. సో చాలా మందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆదర్శం అంటే తీసుకోవచ్చా, తీసుకోకూడదా? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఏదన్నా ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ గ్రంథ రచయితని గురించి మనం తలుచుకున్నట్టయితే రచయిత హృదయం ఏమిటో మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా. వ్యాసుడు రచయిత మాత్రమే కాదు, తన సమకాలిక చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా గ్రంథస్థం చేశాడు. అందులో ఆయన ఏది కల్పన చేయలేదు, అన్నీ రాయకపోవచ్చు, ఎందుకంటే అవసరం లేదు అన్న ఉద్దేశంతో కొన్నిటిని పట్టించుకోలేదు. కానీ అన్నీ కూడా ఏదైనా సరే సందేహాస్పదంగా మనకి ఈనాడు అనిపించేవన్నీ కూడా దాచిపెట్టాలని అనుకోలేదు. సమకాలిక చరిత్ర కదా, ఉన్నది ఉన్నట్టుగా రచన చేశాడు. కనుక దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్రౌపది ద్రుపద మహారాజు కూతురు గనక ఆవిడికి ఆ పేరు వచ్చింది. యజ్ఞసేనుడు ఆయనకున్న ఇంకొక పేరు కనుక యాజ్ఞసేని అంటారు. ఆయన యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలో నుంచి ఆవిర్భవించింది. ఎందుకు యజ్ఞం చేశాడంటే అర్జునుణ్ణి వివాహం చేసుకోవడానికి తగినటువంటి కుమార్తె, అదేవిధంగా ద్రోణుణ్ణి గెలవగలిగినటువంటి కుమారుడు కావాలని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలోంచి వీళ్ళిద్దరూ ఆవిర్భవించారు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది. ఆవిడ ఎలా ఉందంటే నల్ల కలువల రేకుల్లాంటి శరీర ఛాయ కలిగి అద్భుతమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతూ ఆవిడ ఆవిర్భవించింది. ఆవిర్భవించిందేమీ చంటి పిల్లలాగా పుట్టడం, పెరగడం ఏం లేదు, యవనంలోనే ఉంది. ధృష్టద్యుమ్నుడు అంతే. యజ్ఞోద్భవ, ఆవిడ అగ్ని సంభవ, అగ్నిలోంచి ఉద్భవించింది. అగ్నితత్వం పరిపూర్ణంగా తనలో కలిగి ఉన్నటువంటిది. ఈవిడ ప్రత్యేకంగా ద్వాపరయుగం చివరలో ఉన్నటువంటి భూభారాన్ని తగ్గించటానికి ఆవిర్భవించిన వాళ్ళల్లో ద్రౌపది ఒకటి. ఓకే. వీళ్ళందరికీ ఒకటే పేరు. ఆయన కృష్ణ అని అన్నారు కదా, ఆవిడ కృష్ణ. వ్యాసుడికి ఉన్నటువంటి పేరు కృష్ణద్వైపాయనుడు, కృష్ణుడికున్న పేరు కృష్ణుడు, అర్జునుడికి ఉన్న పేర్లలో ఒకటి కృష్ణ. అర్జునుడి పేరేమో తెలుపు అని అర్థం, కానీ ఆయన కూడా నల్లగానే ఉంటాడు. కృష్ణుడు నల్లగా ఉంటాడు, ద్రౌపది నల్లగా ఉంటుంది, ఆ తర్వాత వ్యాసుడు నల్లగా ఉంటాడు.
ఈ నాణ్యమైన నలుపుతో ఉన్నటువంటి వీళ్ళ ద్వారా భూభారం తగ్గడం జరిగింది. ఈవిడ ఆవిర్భవించిందే అర్జునుని వివాహం చేసుకోవడానికి. అందువల్ల ఆవిడ తర్వాత వెంటనే ఆయన స్వయంవరం ఏర్పాటు చేయడం, స్వయంవరంలో రాజులందరూ వచ్చి ఎవ్వరూ కూడా గెలవలేకపోవడం. ఎందుకంటే అర్జునుడు మాత్రమే కొట్టగలిగినటువంటి ఒక మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు మత్స్యయంత్రాన్ని కొడితే అతడే అర్జునుడు, అంతే. అంతకన్నా ఇంకోళ్ళు ఎవ్వరూ చేయలేరు. కొంతమంది ప్రయత్నం చేశారు, కొంతమంది ప్రయత్నం చేయలేదు. అలా చేసే వాళ్ళల్లో కర్ణుడు వెళ్ళంగానే నాహంవరయామి సూతం అంటుంది, నేను సూతుణ్ణి పెళ్లి చేసుకోను అంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఎవడో ఒకడు ముక్కు మొహం తెలియనివాడు పనికి రానివాడు గెలిస్తే కూతుర్ని వాళ్ళకిచ్చి చేసేస్తాన్ని తండ్రి అంటే కూతుళ్ళకేం నోరు లేదా? వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయడానికి అధికారం లేదా? అంటే స్వయంవరంలో కూడా ఎవరు పాల్గొనొచ్చో పెళ్లి కూతురు నిర్ణయం చేసుకోవచ్చు. అది మన ప్రాచీన సంప్రదాయంలో మనకు ఉన్నటువంటి గొప్ప విశేషం. అంతేగాని ఏం అవిటివాడో పనికిరానివాడో రోగిష్టో ముసలివాడో మత్స్యయంత్రాన్ని కొడితే ద్రౌపది ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకుంటుంది? మనకు అలాంటి అభిప్రాయాలు కలిగించారు. కానీ ఆవిడ మాత్రం నేను సూతుణ్ణి పెళ్లి చేసుకోనంది. అయిపోయింది. అయ్యాక రాజులందరూ ప్రయత్నం చేశారు. చివరికి రాజులెవరూ లేకపోతే ఏమో మారువేషంలో ఉండుండొచ్చు కదా పాండవులు, అంచేత ఉంటే బయటపడతారన్న ఉద్దేశంతో బ్రాహ్మణుల్ని తర్వాత చేయమంటే బ్రాహ్మణుల్లో బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడు వెళ్ళి మత్స్యయంత్రాన్ని కొట్టడం, కొట్టిన వెంటనే ఆవిడని వివాహం చేసుకున్నాడన్న ఉద్దేశంతో ఆవిడ ఆయన వెంట బయలుదేరి వెళ్ళిపోయింది. రాజులందరూ ద్రుపద మహారాజుతో యుద్ధం చేయడం మొదలెట్టారు. నువ్వు మమ్మల్ని మోసం చేశావు, అనవసరంగా ఒక బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి చేసావు, రాజులందరిని ఎందుకు పిలిచావని. అప్పుడు భీముడు మొదలైన వాళ్ళందరూ అక్కడుండి వాళ్ళందరితో యుద్ధం చేశారు. ఈవిడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కుంతీదేవి భిక్ష తెచ్చాను అంటే 5గురు పంచుకోండి అంది. మరి కుంతి మాట తప్పనిసరిగా ఆచరించాలి. కుంతి చాలా గొప్ప తపస్సంపన్నురాలమ్మ, అసలు ఆవిడ గురించి చెప్పాలంటే చాలా గొప్ప. అటువంటి ఆవిడ జీవితం అంతా తపస్సుగా ధారపోసినటువంటిది. అటువంటి కుంతి మాట కాదనడానికి వీల్లేదు. ఏం చేయాలి అని ఆలోచించారు. పైగా పెద్దవాడికి పెళ్లి కాకుండా మూడోవాడు చేసుకోకూడదు, అంతే కదా. అప్పుడు వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళ, కృష్ణుడు మొదలైన వాళ్ళందరూ వచ్చి ఈవిడికి 5గురు భర్తలు ఉండాలి అని పూర్వజన్మలో ఈవిడ కోరుకున్న దానికి ఫలితంగా ఇప్పుడు 5గురు భర్తలు. నాలాయని అనేటటువంటి పూర్వజన్మలో ఆవిడ చేసినటువంటి తపస్సు, శివుడు ఆవిడకి ప్రత్యక్షమైతే నీకేం కావాలంటే భర్త 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 అని 5 సార్లు అడిగిందట. ఇచ్చాను పో అన్నాడు. మరి అట్లాంటప్పుడు ఎట్లా కుదురుతుంది? మరి 5గురు భర్తలు, ఇది పాతివ్రత్యానికి భంగం కదా. అవును కదా అనుకుంటే అప్పుడు ఒక్క ఇంద్రుడి యొక్క అంశతోనే 5గురు ఆవిర్భవించారు వీళ్ళు, పాండవులు 5గురు. కనుక రూపాలు వేరే ఉన్నా వాళ్ళ అంశ ఒకటే అనే ఉద్దేశం. ఇదంతా చెప్పి ఇందులో దోషం లేదని అంతకుముందు జరిగినటువంటి కొన్ని ఇతివృత్తాలు చెప్పి ఇందులో తప్పు లేదు అని అన్నారు. దీంతో పాటు ఇంకోటి ఏమిటంటే ఈవిడ కన్య. కన్య అంటే అవివాహిత అయినటువంటి అమ్మాయిని కదా అర్థం. పంచకన్య స్మరే నిత్యం మహాపాతక నాశనం అని చెప్పినటువంటి దాంట్లో అహల్య, ద్రౌపది, తార అని చెప్పిన దాంట్లో ద్రౌపది ఉంది. కన్య ఎట్లా అవుతుంది? ఒక్క పెళ్ళే కాకుండా 5గురు భర్తలు ఉన్న ఆవిడ పెళ్ళొకటే, భర్తలు 5గురు. ఎలా అవుతుంది అంటే ఈవిడికి కన్యాత్వం భంగం కాదు. ఈవిడిని శ్యామ అనే పేరుతో చెప్తా. అంటే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి శ్యామ అంటే నిరంతరం కూడా వాళ్ళు ప్రౌఢ దశలో ఉంటారు. యవ్వనం పూర్తయి ప్రౌఢత్వంలో ప్రవేశించే దశలో ఉండే వాళ్ళని శ్యామ అన్న పదంతో వాడతారు. అంటే వాళ్ళకి ఎప్పటికీ వార్ధకం రాదు, వాళ్ళు ఎప్పటికీ కన్యలుగానే ఉంటారు. కనుక ఒక భర్తతో ఆవిడ కాపురం చేసినా ఆవిడ కన్యాత్వానికి భంగం లేదు. ఇది ఉంది. పైగా ఆవిడ అగ్ని అండి. అగ్నిని ముట్టుకున్నటువంటి వాళ్ళు నశిస్తారు తప్ప అగ్నికి మాలిన్యం వస్తుందా? అగ్నిలో ఏది పడితే అది శుద్ధం అవుతుంది తప్ప అగ్ని ఎక్కడ పాడయ్యేది కాదు. మన గమ్మత్తుగా చూసుకున్నట్టయితే
పంచకన్యలు అని చెప్పేటటువంటి వాళ్ళందరూ పంచభూత తత్వాలకు సంబంధించి కనపడతారు. అవును. అహల్య ఆకాశతత్వం, ద్రౌపది అగ్నితత్వం, తార వాయుతత్వం, మండోదరి జలతత్వం, సీత భూతత్వం. ఉమ్, ఈ ఐదుగురు కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి తత్వాలతో ఆవిర్భవించినటువంటి వారని చెప్తూ ఉంటారు. ఉమ్, అంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడ ఒక నిర్ధారణగా చెప్పి ఇట్లా ఉందని కాదు, కానీ మనం చూస్తే తెలుస్తోంది కదా. అవును. ఈవిడేమో భూమిలోంచి పుట్టింది, మండోదరి ఆవిడికి సంబంధించి జలతత్వంగా ఉందని, ఆ తర్వాత ఆవిడ కప్పకి సంబంధించిన ఇది ఉందని కొంచెం పురాణాలు, వేరే పురాణాలు చెప్తూ ఉంటాయి. కనుక ఈవిడ ఎలాగూ తారవాయుతత్వం తెలుస్తూనే ఉంది. ఈవిడ అగ్నితత్వం, అహల్య ఆకాశంలోంచి ఉద్భవించినటువంటిది. అంచేత ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి తత్వాలతో కన్యలని తయారు చేశారు. వీళ్ళందరూ పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అన్నారు. ఉమ్, వీళ్ళు కన్యలు అంటే వివాహాలు అయ్యాయి కదా, అంటే వీళ్ళకి కాపురం చేస్తే వచ్చేటటువంటి దోషం ఏదైతే ఉందో కన్యాత్వ భంగం జరగదు. ఉమ్, అంచేత ద్రౌపది చాలా ఆదర్శప్రాయురాలు. ఐదుగురిని వివాహం చేసుకున్నా ఎంత బాగా చేసింది అంటే, అప్పుడు వచ్చి వాళ్ళకు ఒక వ్యాసుడు వచ్చి ఒక నియమం పెడతాడు. ఒక భర్తతో ఆవిడ కాపురం 1 సంవత్సరం చెయ్యాలి. ఆ సమయంలో ఇతరుల గురించి తలుచుకోవటం కానీ ఇతరులతో మాట్లాడడం కానీ చేయకూడదు మిగిలిన నలుగురితో. మిగిలిన నలుగురు ధర్మరాజు దగ్గర ద్రౌపది కాపురం చేస్తున్నటువంటి కాలంలో మిగిలిన నలుగురు పొరపాటును కూడా అక్కడ అడుగు పెట్టకూడదు. ఉమ్, ఇట్లాంటి నియమం చేసినప్పుడు ఈ ఐదుగురు వల్ల 5 సంతానాన్ని పొందింది ఆవిడ. ఈ 5గురికి ద్రౌపది కాక వేరే భార్యలు ఉన్నారు, సంతానము ఉన్నారు. ఉమ్. ఈ ఐదుగురికి ఈ 5గురికి కూడా ఉన్నారు. కాకపోతే ఈవిడ పట్టమహిషి గనక ఈవిడికి కలిగినటువంటి సంతానానికే ఉప పాండవులు అన్న పేరుతో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అమ్మ, ద్రౌపది గురించి మనం ఆదర్శంగా ఏం తీసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? అమ్మా, ఆధునికంగా ఈనాటి స్త్రీలు తప్పనిసరిగా ద్రౌపది నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఉమ్, 5గురు భర్తలు అన్న మాట అక్కడ ఉంచినట్టయితే అవును. ఈవిడ అన్ని విషయాల్లోనూ పాండిత్యం కలిగింది, సర్వసమర్థురాలు, ఉమ్, తన మాటని బాగా చెల్లించుకుంది. ఆవిడెక్కడా ఏమీ ఎవరికీ లొంగి ఉండలేదు. తనకి కావలసినట్టుగానే మిగిలిన వాళ్ళు ఉండేట్టుగా చూసుకుంది. తన అభిప్రాయానికి ఎక్కడా కూడా లోటు రాల, తల వంచి లేదు, ఉమ్, తల ఒగ్గలేదు ఎవరికీను. అవును. ఆడపిల్లలు ఎప్పుడూ అలాగే ఉండాలి. అంటే ధర్మానికి తల వంచాలి తప్ప మనుషులకి, వారి అభిప్రాయాలకి, పరిస్థితులకి తల వంచటం అన్నది ఆడపిల్లలు చెయ్యకూడని పని. చాలా బాగా అది చెప్పారమ్మా. ఈవిడ సభకి లాక్కొచ్చినప్పుడు ఏమని అడిగింది? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడిగింది. ఇప్పటికీ దానికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఆవిడకి ధర్మం ఎంత బాగా తెలుసో, అవసరమైతే అవతల వాళ్ళని అవాక్కు చేయగలిగినటువంటి నేర్పరితనం ఎంత ఉందో ఇప్పటికీ తెలుస్తుంది. ధర్మ విజిత అధర్మ విజిత అని ఎందుకు అడిగాడు? ఈయన గనక ధర్మరాజు గనక ముందే ఈవిడ్ని పెట్టాడు అనుకో పణంగా జూదంలో, అవును. తను ఉండగా భార్యను ఎట్లా పెడతాడు? అవును. పెట్టకూడదుగా. ఒకవేళ తను ముందు ఓడిపోయి తర్వాత ద్రౌపదిని పెట్టాడు అనుకో, తను ఓడిపోయిన తర్వాత ఈవిడి మీద ఆయనకు అధికారం ఎక్కడుంది? అవును కదా. ఇప్పటికీ సభలో ఉన్న వాళ్ళు ఆనాడే కాదు ఈనాటికి కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక ప్రశ్న అడిగిందంటే కలకాలం ఆ ప్రశ్న గురించి ధర్మం తెలిసినటువంటి వారు ఆలోచించేటట్టుగా అడగగలిగినటువంటిది. తర్వాత భర్తల వెంట వెళ్ళడం, పైగా ధృతరాష్ట్రుడు అపశకునాలు కనపడుతూ ఉంటే పాపం, అయ్యయ్యో మా కోడలికి ఇంత ఆపద వచ్చిందా అమ్మా, నువ్వు ఏదన్నా నాకు వరం కోరుకో అన్నాడు. అంటే ధర్మరాజు యొక్క కుమారుడైనటువంటి ప్రతివింజుడు బానిస కొడుకు అని అనిపించుకోకుండా ఉండాలి కనుక ధర్మరాజుని వదిలిపెట్టమని అడిగింది బానిసత్వంలోంచి. అమ్మా చాలా బాగా అడిగావు, 2వ కోరిక కోరుకోమన్నాడు. కోరుకోమంటే మిగిలిన పాండవులని వదలమంది. అంతే, రాజ్యాలు గిజ్యాలు అడగల. 3వ కోరిక కోరుకోమ్మా సంతోషించానంటే 3వ కోరిక క్షత్రియకాంత కోరుకోకూడదండి. అంటే ధృతరాష్ట్రుడికి బుద్ధి చెప్పిందా? అయిపోయింది. మళ్ళీ ఆడారు, మళ్ళీ ఓడారు, అరణ్యవాసానికి వెళ్ళారు. ఎంత హాయిగా చూసుకున్నారండి పాండవులు ద్రౌపదిని. ఏది చూస్తే అది, ఈ పువ్వు బాగుంది అంటే తెచ్చిపెట్టారు. మనకి సౌగంధికాపరణం అన్నీ ఉన్నాయి కదా. ఆవిడ కావాలని అడిగిందా? అడగలా. ఎంత బాగుందో అంది, తీసుకొచ్చారు. అలా వెడుతూ ఉన్నప్పుడు
కొంత దూరం ఆవిడ నడవలేని పరిస్థితుల్లో భీముడు అర్జునుడు తీసుకెళ్లారు ఆవిడని ఎత్తుకుని. అంత సుకుమారంగా చూసుకున్నారు. భార్యని జూదంలో పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు కదా. దానికే కదా ఆవిడ ప్రశ్న ఒకటి అడిగింది. అది తర్వాత కుంతి కూడా అంటుంది అరణ్యవాసానికి వెడుతుంటే, బానే ఉంది, నీ వల్ల జరిగింది అని ధర్మరాజుని అని, నేను మీ ఎవ్వరి గురించి కాదు కానీ ఇద్దరి గురించి బాధపడుతున్నాను అంది. ఒకటి సహదేవుడి గురించి, చిన్నవాడు, ఆకలి ఎరగడు, కడుపు చూసి పెట్టాలి, చంటాడెవరు మాద్రి కొడుకు మళ్ళీ, ఆవిడ గురించి, త్రిభువన రాజ్యలక్ష్మి అయినటువంటి ద్రౌపది గురించి బాధపడుతున్నాను, మీ వల్ల ఈ విధంగా జరిగింది అని ధర్మరాజుని కుంతే అంది. ఇంకా మనం ఏమిటి అనేది, కన్న తల్లే అంది. అవును, అందులో తప్పు ఏం లేదు. అయితే అంటే చాలా మందికి ఉన్న డౌట్, మనం ఇతిహాసాలని వాటిని ఆదర్శంగా తీసుకుంటాం, బట్ దాంట్లో ఆ పాత జనరేషన్ లో కూడా అంటే భార్యని సైతం జూదంలో పెట్టడం, ఆ తర్వాత ఈవిడికి 5 హస్బెండ్స్ ఉండడం అనేది చాలా మందికి డౌట్. అంటే వీళ్ళు కరెక్టా కాదా అని చెప్పేసి వ్యవహారం చూసాం కదా వెనకాల ఎట్లా ఉన్నది. అవును, దీని గురించి వీళ్ళ కారణ జన్ములు. అమ్మ, మనం అందరం తల్లి గర్భంలోంచి పుట్టాం. 9 నెలల్లో 10 నెలల్లో తల్లి కడుపులో ఉండి, మనకిను అగ్ని కుండంలో హోమం చేస్తున్నప్పుడు ఆవిర్భవించినటువంటి ఆవిడికి పోలికలేమిటి? అవును, ఎవ్వరన్నా అగ్నికుండంలోంచి యజ్ఞం చేస్తుండగా పుట్టారా? ఆవిడతో పోల్చుకోవటం ఏమిటండి? సాక్షాత్తు అగ్ని. అందుకని ఆవిడతో పోల్చుకోకూడదు. కానీ ఆవిడ మనకు ఆదర్శం ఎక్కడంటే, ఆవిడ చేసినటువంటి పనికి చక్కగా తన వెనకాల కీచకుడు పడుతూ ఉంటే, అసలు ఉద్యోగానికి వెళ్ళిన చోట కొలువుకి వెళ్ళినప్పుడు విరాటరాజు కొలువులో ఈవిడ అడిగిందండి కండిషన్స్, ఈవిడే పెట్టింది సుధేష్ణ దగ్గర, తెలుసా? నాకు అలాంటి పనులు చెప్పకు, ఇలాంటి పనులు చెప్పకు అని. అలా చేసింది. కీచకుడు వెంటబడుతూ ఉంటే సూర్యుడిని ప్రార్థించింది. ఆ శక్తితో ఒక్క తోపు తోస్తే వెళ్ళి పడ్డాడు వాడు కీచకుడు. ఆ తర్వాత సభలోకి వచ్చింది. ఏమిటట్లా ఒక నట్టువరాలిలాగా అలా గిలగిల్లాడుతున్నావు? ఆడవాళ్ళు అలా అల్లల్లాడుతూ రారు కదా, మగవాళ్ళైనా అలా రారు, చాలా గంభీరంగా డిగ్నిఫైడ్గా వస్తారు. అట్లా వచ్చావేమిటంటే, ఏం చేస్తాను, నా భర్తల్లో ఒకడు నటుడు, ఒకడు జోదగాడు, ఒకడు తిండిపోతూ, ఇట్లా కాకెట్లా ఉంటానండి. అయిపోయిందా? ఎంత పెద్ద మాట అందండి. అవును, సందర్భం వస్తే అనకుండా ఉండాల. అలాగే రాయబారానికి వెళ్ళేటప్పుడు అందరూ తలో మాట చెప్తే కృష్ణుడితో చెప్పింది, వరమున బుట్టితెన్ భరత వంశముదొచ్చితి అందు పాండుభూవరునకు కోడలనైతి అంటూ తన గురించి అంతా చెప్పుకుంది. నేనేమి ఆడపిల్లగా బై ఛాన్స్ పుట్ల, బై చాయిస్ పుట్టా, ఆడపిల్లగా కావాలని. తర్వాత అక్కడ ఉన్నానంటే ఇక్కడ భరత వంశంలోకి వచ్చా. పోనీ ధృతరాష్ట్రుడు కోడలనా కాదు, పాండురాజు కోడల్ని. దానికి తోడు నీతి విక్రమ స్థిరులైనటువంటి వాళ్ళకి నేను భార్యనయ్యా, మంచివాళ్ళు కొడుకుల్ని పొందా. వీటితో పాటు నాకు పుట్టింటి నుంచి కూడా సపోర్ట్ ఉంది, తెలుసా? సహజన్ముల ప్రాపుగాంచితిన్. అందరికీ ఏదో ఒకటి డిఫెక్ట్ ఉంటుంది, ఏమీ లేదు ఆవిడకి, అన్ని పర్ఫెక్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అలాంటిది ఇట్లా అయింది అని చెప్పి జుట్టు చూపించి, రాజసూయావబృధంలో చేసినటువంటి తడిసినటువంటి ఈ చుట్టూ తడి ఆరకుండా చేశాడే, ఆ దుశ్శాసనుడి యొక్క రక్తం తాగకుండా ఆ రక్తంతో నా జుట్టు ముడివేసే వరకు ముడేసుకోనంది. అందుకే జుట్టు విరబూసుకోకూడదని చెప్పిన కారణాలు అవి. అప్పటి వరకు నేను ముడి వేసుకోను అంది. తర్వాత పైగా చెప్తుంది, వీడున్నాడే ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోపెట్టలేకపోతే ఆ భుజాన ఒక గద వేసుకు తిరుగుతాడు. అవును, అతడెందుకు ఓ పెద్ద విల్లు పట్టుకు తిరుగుతాడు. అతడి కర్రి విక్రమంబు కాల్పని అంటుంది. కర్రి అంటే నల్లగా ఉంటాడని చెప్పాను కదా అర్జునుడు. అర్జునుడి యొక్క పరాక్రమం ఎందుకు ఇది? వృధా అంటుంది. అదమ్మా, ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అనుకూలంగా ధర్మ మార్గంలో భర్తలు ఉన్నంతకాలం ఉండడమే. భర్త తప్పుదారి పట్టాడన్నా, పొరపాటు చేశాడన్నా నిగ్గదీయాలి, నిలదీయాలి, ఉతికి ఆరేయాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ లో అయితే మీరు చెప్పినట్టే ఉండాలి. ఎప్పుడైనా సరే, వీళ్ళే అధర్మంగా ఉంటే మనం చెప్పలేము. తాను ధర్మంగా ఉండి భర్త ధర్మం తప్పుతున్నాడంటే మాత్రం తప్పనిసరిగా నిలదీయాలి అన్న సంగతి ద్రౌపది నుండి తెచ్చుకోవాలి. అవసరమైతే తన యొక్క ఆభిజాత్యం చెప్పుకోవాలి. ఆభిజాత్యం అంటే తనకున్నటువంటి
వెనకాల తన కుటుంబం ఏమిటి, తన వాళ్ళు ఏమిటి, అవసరమైతే చెప్పుకోవాలి. తాను తక్కువదేం కాదనుకోండి, అది వేరే మాట. ఇవన్నీ చెప్పగలిగినటువంటిది. తర్వాత సత్యభామకి పతివ్రత ధర్మాలు చెప్తూ ఆవిడ ఎంత కష్టపడి ఎంతగా వాళ్ళని చూసుకుంటుందో చెప్తుంది. అన్నిటినీ మించి అసలు ఈ జూతానికి కారణం ఏమిటంటే దుర్యోధనుడికి ద్రౌపదిని చూసి అసూయ కలిగింది. ధర్మరాజు అంత గొప్పగా రాజసూయం చేశాడు అంటే ద్రౌపది వల్ల అని వాడికి అర్థమైంది. ఆవిడకి చాలా వివరాలు ఉంటాయి అక్కడంతా, మనకి ఇక్కడ అవసరం లేదు గనక. దానికోసం అందుకే శకుని అన్నాడు, నువ్వు ద్రౌపదిని పెట్టు అంటే పెట్టాడు, కానీ ధర్మరాజు తనంతట తానుగా పెట్టలేదండి. ఓడిపోయిన వాడు గెలిచిన వాళ్ళ మాట వినాలి గనక పక్కనున్న కర్ణుడు, వాళ్ళ నలుగురు ఒకటే కదా యూనిట్, ఆ మాట విని పెట్టాడు తప్ప తనంతట తానుగా ద్రౌపదిని పణంగా ధర్మరాజు పెట్టలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతం చదవకుండా అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు తెలుసుకోకుండా ఏదో పైన వాళ్ళు వీళ్ళు చెప్పినవి దౌర్భాగ్యపు సినిమాలు చూసి మనం ఇటువంటి దురభిప్రాయాలకు వస్తూ ఉంటాం. ఒక పాశ్చాత్య చరిత్రకారుడు చెప్తాడు, మహాభారతం లాంటి కథ ఉండొచ్చు, కురుక్షేత్రం లాంటి యుద్ధం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు సృష్టిలో, కానీ ద్రౌపది లాంటి స్త్రీ ఉండడం అసంభవం, అది భారతదేశంలో మాత్రమే సాధ్యం అంటాడు. మీరు చెప్పింది విన్నాక అసలు విషయాలు ఏంటో ఒక్కొక్కటిగా అర్థమవుతున్నాయి. కురుక్షేత్రంలో ఆడవాళ్ల వల్ల అంటే ద్రౌపది వల్ల యుద్ధాలే జరిగాయి అని చెప్పి ఒక సామెత అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో సీత వల్ల రామరావణ యుద్ధం జరిగింది, ద్రౌపది కారణంగా కురుక్షేత్రం జరిగింది, క్లియోపాత్ర కారణంగా పాశ్చాత్య దేశాల్లో 2 మహాసామ్రాజ్యాలు నశించాయి. అంటే మగవాళ్లకున్న స్త్రీ లౌల్యం అనే బలహీనత ఉందే, స్త్రీ వల్ల జరగల, మగవాళ్లకున్న ఆడవాళ్ల పట్ల ఉన్న బలహీనత వల్ల జరిగిందన్న సంగతి అర్థం చేసుకుంటే చాలు. ఈ నోటికి మాట్లాడేవాళ్ళు మగవాళ్ళు గనక ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఏమీ స్త్రీ వల్ల జరిగిందా, స్త్రీ పట్ల వాళ్ళకున్న వ్యామోహం వల్ల జరిగింది. అది గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మ మహాభారతంలో ఇందాక మీరు ఆదర్శంగా చక్కగా ఆదర్శంగా ఉంటే అలాగే జెంట్స్ కూడా వాళ్ళ దాంట్లోకి వస్తారు అన్నారు. మరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అవును. ఆయన భార్య గాంధారి ఆయన అంధుడు అని చెప్పేసి ఆవిడ కూడా కళ్ళకు గంతలు కట్టుకుని ఆయన దారిలోనే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకుని పతియే ప్రత్యక్ష దైవం అని చాటుకుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళ సన్ ఎవరైతే ఉన్నారో కొడుకు ఉన్నారు కదా, సో ఆయన్ని సరైన మార్గంలో ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకోకుండా కళ్ళు తెరుచుకుని ఆ పెంపకాన్ని సరిగ్గా పెట్టుంటే ఈ యుద్ధం జరగకపోయి ఉండేది కదా అన్న డౌట్ ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకున్నది భర్త చూడని లోకాలు తాను చూసి ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో, అంతేగాని ఆవిడకేం తెలియదని కాదు. మహాభారతంలో బ్రహ్మాండంగా తెలివిగల వాళ్ళు, రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటే భీష్ముడు, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, ద్రౌపది, గాంధారి కూడా చాలా తెలివిగలది. తాను కళ్ళకు గంతలు కట్టుకుని భర్తకి లేని భోగాలు నాకు దేనికి అని, సాధారణంగా భర్తే కాదండి, పిల్లల్ని ఏదైనా తినద్దు అన్నప్పుడు ఇంట్లో తల్లి మానేస్తుందా, మానేదా? కుటుంబ ఇది ఇక్కడ పొరపాటు పడతాం మనం. భర్త కోసం భార్య మానేసింది అంటాం, పిల్లల కోసం మానేదమ్మా. నువ్వు కాఫీ తాగుతున్నావు, నేను ఎందుకు తాగకూడదు అని పిల్లవాడు అడిగితే తల్లి ఏం చేస్తుంది, తన కాఫీ మానేసి పిల్లవాడికి పాలిస్తుంది కదా. ఇది ప్రేమతో చేసేటటువంటిది, ఇష్టంతో చేసినటువంటిది. కానీ విషయాలను గమనించకుండా మాత్రం లేదు ఆవిడ. దుర్యోధనుని మొదటి నుంచి సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేసింది ఆవిడ. ఆ వస్త్రాపహరణ సందర్భంలో కూడా అక్కడ జరుగుతున్న హాహాకారాలు విని ఇక్కడేదో జరుగుతోంది నువ్వు కల్పించుకోమని చెప్పి భర్తకి చెప్పింది ఆవిడ. ఆవిడ చెప్పినందువల్లే ధృతరాష్ట్రుడు ఆవిడ కోరికలు ఇచ్చాడు. ఎందుకంటే ద్రౌపది గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరి దగ్గర ఉంది, గాంధారి పక్కన చేరింది. అంచేత వెంటనే ఇక్కడేదో జరుగుతోంది కనుక దాని నుంచి రక్షించమని చెప్పడం, ఇదా కులవధువుకి అవమానం జరిగితే వంశనాశం అవుతుంది, జాగ్రత్త అని అక్కడ చెప్పింది. దుర్యోధనుడు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మనకుంది. ఆఖరికి యుద్ధానికి వెళ్ళబోయే ముందు కూడా నమస్కారం చేయడానికి వస్తే యతో ధర్మస్తతో జయ అని చెప్పిందే తప్ప నువ్వు గెలుస్తావు నాయన అని చెప్పలా. అర్థమైందా? నువ్వు గెలుస్తావని చెప్పలా, ధర్మం ఎక్కడుంటే అక్కడే గెలుపు ఉంటుంది అని చెప్పింది. దానికి ముందు ఇంకో మాట కూడా ఉంటుంది. ఇది ఒకటే మనం చెప్పుకుంటాం, ఏమంటే
యతో కృష్ణస్తతో ధర్మ అంది. ఎటుపక్క కృష్ణుడు ఉన్నాడో అక్కడ ధర్మం ఉంది, యతో ధర్మస్తతో జయ అంది. అంటే కొడుకు ధర్మ మార్గంలో ఉండాలని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది. భర్తని కూడా సరిదిద్దే ప్రయత్నాలు చేసింది. ధృతరాష్ట్రుడికి ఎన్నో సలహాలు ఇచ్చింది. వినకపోతే ఏం చేస్తారమ్మా? అవును. వినేటట్టుగా చెయ్యాలి. ఎన్ని రకాలుగానో ప్రయత్నం చేసింది, ధర్మం గురించి చెప్పింది. వాటన్నింటినీ మనం భారతం చదివితే తెలుస్తాయి. చదవకుండా చెప్పాను కదా, వేరే కారణాలుగా మనకి ఇవేవో ఒకటి చూపించి మన పురాణ ఇతిహాసాల మీద మన మనస్సును విరిచేసే ప్రయత్నం చేయడంలో భాగంగా ఒక్క భాగం మాత్రమే తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. అమ్మ ఇందాక చెప్పారు చాలా చక్కగా, అంటే తల్లి పిల్లల బంధం గురించి చెప్పారు. మరి మహాభారతంలో కుంతీదేవి కర్ణుణ్ణి వదిలిపెట్టేసింది, విడిచిపెట్టింది. సో దాని గురించి చాలా మంది నిందించారు ఆవిడ్ని. సో దాని గురించి మీ ప్రస్తావనలో ఏం చెప్తారు? ఆవిడ కుంతిభోజుడి ఇంటికి వచ్చిందంటే పెంచుకున్నాడు పిల్లలు లేక. ఆవిడ పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు కనుక కుంతి అన్నారు. ఆవిడ చాలా సౌమ్యంగా ఉండేది. వారింటికి దుర్వాసుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసింది. దుర్వాసుడు అసలే కోపిష్టివాడు. ఆయన సేవ చేస్తే ఆయన సంతోషించి ఆవిడకో వరం ఇచ్చాడు. ఆవిడ అడగలా, ఆయనే ఇచ్చాడు. నువ్వు ఏ దైవాన్ని తలుచుకుని నువ్వు కోరుకుంటే ఆ దైవం వచ్చి నీకు సంతానాన్ని ప్రసాదిస్తాడని. చిన్న పిల్ల, 12 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో. ఆ సమయంలో ఆయన ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. బాల్య చాపల్యం. పిల్లలు చూడండి, కొత్తగా రాయడం నేర్చుకున్నప్పుడు అన్ని చోట్ల రాస్తూ ఉంటారు. అవును, ప్రయోగం చేయాలని. పనిచేస్తుందా లేదా, ఎక్స్పెరిమెంట్. దాంతో ఆవిడ ఈ మంత్రం పనిచేస్తుందా అని చాపల్యంతో అలా నిలబడితే ఉదయిస్తున్న సూర్యుడు కనపడ్డాడు. ఈ మంత్రం చదివి సూర్యుడిని చూస్తూ మంత్రం చదివింది. సూర్యుడు వచ్చాడు, వచ్చి ఆవిడని స్పృశించాడు. అంటే నీకు సంతానాన్ని ఇస్తానంటే, అదేమిటి నే కన్యని, నాకు సంతానాన్ని ఎట్లా ఇస్తావు అంటే, మరి నన్ను పిలిచాక నేను పని చెయ్యాలి కదా, మీట వేస్తే దీపం వెలగాలి, విద్యుత్ దీపం. నువ్వు పిలిచావు, మంత్రానికి నేను వచ్చాను, సంతానాన్ని ఇస్తాను అన్నాడు. అయ్యయ్యో నే కన్యని, తండ్రి చాటు బిడ్డని, నాకు ఎట్లా అంది. అంటే నీ కన్యాత్వం పోకుండా నీకు సంతానం ఇస్తాను అన్నాడు. అంటే ఆయన స్పర్శ మాత్రంతో ఆవిడికి కుమారుడు కలిగాడు అని చెప్తారు. కానీ ఇది లోకానికి తెలియదు, బట్ నిందలు అయితే పడింది కదా. పడింది. వెంటనే ఆ కుమారుడు ఎలా ఉన్నాడు అంటే, మంచి సహజ కవచకుండలాలతో ఉన్నాడు. దీనికి ఒక కారణం కూడా ఉంది వేరే. మంచి కవచం కుండలాలు కూడా ఉన్నాయి, చక్కగా సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి పిల్లవాడిని గంగలో ఒక తొట్టెలో పెట్టి జాగ్రత్తగా పంపించాడు. ఇలాంటి వాడు ఎవరైనా, ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు అంటే, సూర్యభగవానుడు గంగానదిలో వేస్తే అతడి మీద సూర్యరశ్మి ప్రసరిస్తూనే ఉంటుంది కదా. అవును. అతడు ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు అతన్ని, ఇటువంటి దివ్యమైన కాంతితో ఉన్న పిల్లవాడిని ఎవరో ఒకళ్ళు పెంచుకోకపోతారా అన్న ఉద్దేశంతో అలా పెట్టింది. ఎక్కడా పడిపోయేటట్టుగా పెట్టడం. అది తండ్రి చాటు బిడ్డవడం, బాల్య చాపల్యం. చాలా చిన్నది ఆవిడ. ఇంకా అసలు ఆ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కూడా, అంటే సహజంగా ఉండడమే తప్ప పెద్దరికంగా నిర్ణయం తీసుకునేటటువంటి స్థితిలో లేకుండా చేసినటువంటి పని. దానికి ఆవిడ జీవితాంతం పశ్చాత్తాపడుతూనే ఉంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో కర్ణుణ్ణి చూసి నీవు సూతుడవు అనంగానే ఈవిడ మూర్ఛపోయింది కూడా. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆవిడకి ఆ నీళ్లు జల్లి మూర్ఛ నుంచి తేర్చాల్సి వచ్చింది. ఆ బాధ ఆవిడకు ఉండనే ఉంది. ఎందుకంటే గుర్తుపట్టకుండా ఉండడానికి వీల్లేదు. సహజ కవచకుండలాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపడతారు. గుర్తుపట్టడానికి వేరే గుర్తులు ఏం అక్కర్లేదు, ఇచ్చాలు. గుర్తుపట్టింది, బాధపడింది. ఆవిడ నిజంగా గొప్ప మాతృహృదయం కలిగిందేనండి. తర్వాత మాద్రి యొక్క సంతానాన్ని ఎంత బాగా పెంచింది ఆవిడ. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు తన కొడుకుల కన్నా మాద్రి కొడుకు గురించే బాధపడింది కదా. అవును. ద్రౌపదీదేవి కూడా అత్తగారిని మెచ్చుకుంది. అమ్మ గంగ సంతనుణ్ణి పెళ్లి చేసుకోవడం గురించి, అలాగే భీష్ముడికి జన్మనివ్వడం గురించి కొంచెం వివరంగా చెప్తారా? కొంచెం వివరంగా ఏంటమ్మా, గంగా దేవనది. ఒకసారి బ్రహ్మగారి సభకి వెళ్ళినప్పుడు మహాభిషుడు అనేటటువంటి ఒకనొక రాజు ఎన్నో యజ్ఞాలు అవి చేసి ఊర్ధ్వలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ గాలి అదంతా కావాలని జరగబోయే దానికి ప్రణాళికే
వాయుదేవుడు అలా వీచేటప్పటికి గంగాదేవి యొక్క వస్త్రం కొంచెం పక్కకి జరిగిందిట. మహావిష్ణుడు చాలా కుతూహలంగా చూశాట. అక్కడున్న దేవతలు ఋషులు అందరూ తలంచుకున్నారట. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సింది. ఆడపిల్లలు ఎప్పుడన్నా చూడకూడని స్థితిలో కనపడితే మర్యాదస్తులు తలంచుకుంటారు. అవును. లేని వాళ్ళు ఏమవుతారు, బ్రహ్మ శపించాడు, మానవుళ్లాగా చేసావు కదా, భూలోకంలో పుట్టుపోవని. పుట్టమన్నావు కానీ బాగానే ఉంది, నేను ఎవరికి పడితే వాళ్ళకి పుట్టాను, శంతన మహారాజుకు మాత్రమే కుమారుడుగా పుట్టానన్నాడు. అలా పుట్టాడు. అలా పుట్టడానికి ముందు ఈయన బయలుదేరి వస్తూ ఉంటే అక్కడ గంగాదేవి కనపడింది. గంగాదేవికి భూలోకానికి ఎడుతోంది గంగాదేవి. అలా గంగను కూడా శపించాడు భూలోకంలో పుట్టమని. పెడుతూ ఉంటే ఆవిడ వసువులు కనపడ్డారు. ఆ వసువులు ఏదో పొరపాటు చేసి వరుణుడు అనేటటువంటి ఒక వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో ఉన్న ధేనువుని ఒక వసువు తీసేసుకుందామని అనుకుంటే మిగిలిన వాళ్ళు ఊరుకున్నారు. ఆయన పట్టుకెళ్ళిపోయాడు. ఆయన వచ్చాడు, నాకు ఆ హోమధేనువు కనపడలేదు అనుకున్నాడు, ఫలానా వాళ్ళు తీసుకున్నారంటే దొంగతనం చేశారు కదా, భూలోకంలో పుట్టండి అన్నాడు. పుట్టండి అంటే వాళ్ళందరూ భూలోకానికి బయలుదేరుతూ విషాదం. అయితే అయ్యయ్యో మేము పుట్టమన్నావు కదా, పుడతాను, నీ మాట కాదను, కానీ పుట్టిన వెంటనే వచ్చేస్తాం మేము వెళ్ళి అక్కడ బతకం అన్నారు. కానీ తప్పు చేసినటువంటి వాడు మాత్రం ఉంటాడు అన్నారు. వాడు చాలా కాలం ఉంటాడు, మీ అందరి ఆయుర్దాయం కూడా వాడే అనుభవించి ఉంటాడు అని. ఇలా వచ్చేసేటప్పుడు దిగులుగా వస్తుంటే గంగ అడుగుతుంది, ఎందుకు ఇట్లా ఉన్నారు మీరు అని విషయం చెప్తారు. అయితే ఒక పని చేస్తాను, మీరు నా కొడుకులుగా పుట్టండి అంది. వచ్చి ఈయన శంతన మహారాజుని ఆవిడ వివాహం చేసుకుని ఏం చెప్పింది, ఆ వివాహం చేసుకునేటప్పుడు ఆవిడ కండిషన్ పెట్టింది, నేనేం చేసినా నువ్వు ఊరుకోవాలి అని. నా పేరు అడగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఏదైనా చేస్తే నువ్వు ఎందుకు అని అడిగితే నేను వెళ్ళిపోతాను అని చేసుకున్నాడు. అలాగే 7 కొడుకుల్ని పుట్టగానే నదిలో పడేస్తుంది గంగలో. 8వ కొడుకు పుట్టగానే వీడిని పడేయకు, ఇంతమందిని పడేస్తే అట్లా, ఎలాగా ఆవిడ ఉంచేదే. కానీ ఈయన మాట అన్నాడుగా, నేను వెళ్ళిపోతాను. తన శాపం పూర్తయిపోయింది. ఆయనకి సంతనుడికి భార్యగా ఉండడం అన్న శాపం పూర్తయిపోయింది. వసువుల యొక్క శాపం కూడా పూర్తయిపోయింది. తాను వెళ్ళిపోతూ ఆ పుట్టినటువంటి కొడుకుని తను తీసుకెళ్ళిపోయింది దేవలోకానికి. ఆయన పేరు దేవవ్రతుడు. అక్కడ బాగా పెరిగిన తర్వాత, పెద్దవాడైన తర్వాత, విద్యాబుద్ధులు నేర్చుకున్నాక అప్పుడు తీసుకొచ్చి శంతనుడికి అప్పచెప్పింది. ఆ దేవవ్రతుడు శంతనుడికి కుమారుడు, ఈయన వసువు. ఆ శంతనుడేమో ఆ మహావిష్ణు అనేటటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి రాజు. యజ్ఞాలన్నీ చేసి పైలోకాలకు వెళ్ళగలిగినంత శక్తి సంపాదించి ఒక చిన్న పొరపాటు వల్ల భూలోకంలో పుట్టినటువంటి వాడు. సరే, ఇక్కడికి వచ్చాడు. ఈయన తర్వాత యమునా నదిని దాటేటటువంటి సందర్భంలో సత్యవతిని చూసి వివాహం చేసుకుందామంటే ఈయన సరేనని అడిగాడు దాశరాజుని. అడిగితే నా కూతురుకు పుట్టిన కొడుకునే చక్రవర్తిని చేస్తే ఇస్తానన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడలా, ఎందుకంటే ఎదిగిన కొడుకున్నాడు, గంగ కుమారుడు, దేవలోకంలో అన్ని రకాలైనటువంటి విద్యలు వచ్చినటువంటి వాడు. అటువంటి వాడిని వదిలిపెట్టి పట్టాభిషేకం చేసుకోవడానికి తగిన యవ్వనంలో ఉన్న కొడుకుని వదిలేసి ఎవరినో వివాహం చేసుకుని ఆవిడికి పుట్టబోయే కొడుకుని చక్రవర్తిని చేస్తాను అని వాగ్దానం చేయడానికి ఇష్టపడక వెనక్కి వచ్చేస్తే బెంగపడుతూ ఉంటే భీష్ముడు వీళ్ళని అడిగి విషయం భీష్ముడు ఇంకా ఆయన పేరు దేవవ్రతుడే. విషయం తెలుసుకుని దాశరాజు దగ్గరికి వెళ్ళి మీ కుమార్తెని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయమన్నాడు. చేస్తాం కానీ నా కూతురు కొడుకే చక్రవర్తి కావాలి, దాంది ఏముంది, అతన్నే సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. అంటే నువ్వు ఒప్పుకున్నావు కానీ నీ పిల్లలు ఒప్పుకోవద్దు, అయితే పెళ్ళే చేసుకోను అన్నాడు. అలాంటి భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు గనక ఆయనకి భీష్ముడు అని పేరు. అదే ఇన్ని శాపాలు పోవడానికి వచ్చినటువంటి కథ ఇది. అందుకే గంగని చాలా పవిత్రురాలు అంటారు. అవును. మరి 8 మంది వాళ్ళ వసువుల శాపం పోగొట్టడానికి కడుపు తీపిని వదిలిపెట్టుకుని మరీ అలా గంగలో పడేసింది. అదే అడుగుతుంది, భూలోకంలోకి వస్తూ సంతోషపడింది. దేవతలకి సంతానం ఉండదు కదా, మనమే అదృష్టవంతులం, అమ్మాని పిలిపించుకోవచ్చు, హాయిగా ఆవకాయ తినచ్చు,
ఐస్ క్రీమ్ కూడా తినచ్చు. దేవతలు దురదృష్టవంతులు. ఆకలేస్తే ఇంత అమృతం చూస్తారంతే, వాళ్ళకి ఆవకాయి లేదు, ఐస్ క్రీము లేదు. అమృతం చూసినా వాళ్ళు కారణ జన్ములు కదా. కారణ జన్ములు ఏం కాదు, సాధన చేసి ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు. అది అలా పిల్లలైతే పుట్టరు. వాళ్ళకి పిల్లలు కావాలి, అమ్మ అనిపించుకోవాలంటే భూలోకంలోకి రావాల్సిందే. వచ్చారు. అలా వచ్చి కూడా అంత అదృష్టం లభిస్తుంది అనుకుంటూ కూడా 7 కొడుకుల్ని గంగపాలు చేసిందంటే, ఆవిడ కోరుకునే మాతృత్వాన్ని కాదని పడేసిందంటే ఆవిడ నిజంగా ఎంత గొప్ప త్యాగశీలి. అందుకే త్యాగానికి సంకేతంగా చెప్తారు గంగని. అందుకే గంగలో మునిగితే పాపాలు అన్నీ పోతాయి అని కూడా అంటూ ఉంటారు. అది ఒక కారణం. అసలు కారణం విష్ణుపాదంలో జన్మించింది, శివుడి శిరస్సు నుండి భూలోకానికి వచ్చింది. అందువల్ల అమ్మ పురాణాల్లో మగవాళ్ళకి చాలా ఆచార వ్యవహారాలు చాలా ఉన్నాయి, ఆడవాళ్ళకి చాలా తక్కువ. సో ఇప్పుడున్న జనరేషన్లో మహిళలకి యోగంలో కానీ, జ్ఞానంలో కానీ, పూజలో కానీ ఏది అవసరం? వీటిల్లో ఆచారాలంటే ఏంటమ్మా? ఆచరించేవి. సాధారణంగా ఆడపిల్లలు అందరూ కూడా పుట్టింట్లోనే తల్లిదండ్రులని చూసి చాలా నేర్చుకుంటారు. వాళ్ళు కూడా చదువుకున్నారమ్మా. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ఆనాటి వాళ్ళందరూ చదువుకున్నారు. కాకపోతే ఎక్కడ చదువుకున్నారో వివరాలు చెప్పలా. రాజుల్లో కూడా చాలామంది ఎక్కడ చదువుకున్నారో చెప్పలేదు కదా, కొద్దిమందికే చెప్పారు. చదువుకున్నారు, జీవితంలో బతకడానికి కావాల్సినటువంటి జ్ఞానం ఉంది, ధర్మం అధర్మం తెలుసు, తెలియకపోవడం అన్నది ఏమీ లేదు. చాలా నియమబద్ధమైనటువంటి, జ్ఞానవంతమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి జీవితాలు గడిపారు వాళ్ళు. ఎక్కడా వాళ్ళేమీ అజ్ఞానంలో మునిగిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. అందరికీ బోధ చేశారు. భర్తలకి పిల్లలకి కూడా బోధ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. తాము ఏ రకంగా బతకాలో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ మహాభారతం, రామాయణం చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. వాటిలో చూసి విలువైన విషయాలు ఉంటాయి. అవి చూసి నేర్చుకోవాలి కూడా, జనరేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మో రక్షతి రక్షితః. అలాగా ధర్మం అన్నదాన్ని మనం తప్పనిసరిగా రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. ధర్మ మార్గంలో జీవించాలి. అధర్మంగా జీవిస్తే తాత్కాలికంగా ఫలితం ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి ఫలం మాత్రం ధర్మబద్ధంగా జీవించటం వల్లనే వస్తుంది. అప్పట్లో ఇతిహాసాలు ఇప్పుడున్న జనరేషన్లో ఎలా పాటించాలమ్మా? ఇతిహాసం అంటే చరిత్ర. ఇతిహాసం ఇది ఇట్లా జరిగింది అని చెప్పేది. అటువంటి ఇతిహాసాలు రామాయణాన్ని తన కాలంలో ఏది జరిగిందో దాన్ని ఉన్నట్టుగా అప్పుడు జీవించినటువంటి వాల్మీకి రచించాడు. అందువల్ల అసత్యం లేదు. అలాగే వ్యాసుడు తాను అందులో భాగం మనకు కనపడతాడు. వ్యాసుడు కనపడతాడు కదా భారతంలో. భారతాన్ని గ్రంథస్థం చేసిన వ్యాసుడు, అలాగే రామాయణాన్ని గ్రంథస్థం చేసిన వాల్మీకి రామకథలో కనపడతాడు కదా. వాళ్ళు సమకాలిక చరిత్రనే రాశారు గనక అందులో ఉన్నది ఉన్నట్టుగా రాస్తూ అధర్మం ఏ విధంగా నశించిందో, ధర్మం ఏ రకంగా శాశ్వతంగా నిలిచి ఉందో చెప్పారు గనక దాన్ని చూసి మనం తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే మానవ సంబంధాలు, తండ్రి బిడ్డల సంబంధం ఎలా ఉండాలి, తల్లి బిడ్డల సంబంధం ఎలా ఉండాలి, అత్తా కోడళ్ళు, మామ కోడళ్ళు, మామ అల్లుళ్ళు, అన్నదమ్ములు, ఇలా భార్యాభర్తలు, మిత్రులు, శత్రువులు, పరిపాలకులు, పరిపాలితులు, అంటే రాజు ప్రజలు అప్పుడు, ఇప్పుడైతే పరిపాలకులు, పరిపాలితులు, వీళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాలి అన్నది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం చదవవలసినటువంటివి రామాయణం, భారతం. ప్రధానంగా మీరు గమనించినట్టయితే దాయాదుల మధ్య యుద్ధమే కదా భారతం. అవును. అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు యుద్ధంలో పగటిపూట కొట్టుకున్నారు, చంపుకున్నారు. ఏనాటికానాడు ఎవరు చనిపోయారా అని కనుక్కుని ఒకళ్ళనొకళ్ళు ఆడవాళ్ళు వెళ్ళి ఓదార్చుకున్నారు. స్త్రీ పర్వంలో పూర్తిగా యుద్ధం అంతా అయిపోయాక ఎవరెవరు చనిపోయారని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవడమే ఉంటుంది స్త్రీ పర్వం అంతా. అంచేత మానవ సంబంధాల గురించి మనం తెలుసుకోవాలి. మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి? ఒక వ్యక్తి ఇంట్లో ఒక రకంగా ఉంటాడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉండడం జరుగుతుంది, అంతే కదా. ఇంట్లోలాగా అక్కడ ఉండరు కదా. దీనికి దానికి మధ్య తేడా చూపించగలగాలి.
అది లేకపోబట్టే మనకి రకరకాల సమస్యలు వస్తున్నాయి. చాలా థ్యాంక్స్ అమ్మా. మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మంచి మంచి అమూల్యమైన విషయాల్ని షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ చూసారు కదండి, అనంతలక్ష్మి అమ్మ చెప్పినట్టు మనము పురాణాలని కానీ ఇతిహాసాలను కానీ రోజు మనము చూడకపోయినా పిల్లలకి వీటిలో ఉండే విలువల గురించి అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి, జనరేషన్కి ముందుకు తీసుకువెళ్ళాలి. సో చూసారు కదా మంచి విలువలతో కూడిన ఎపిసోడ్ని. సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హిమ.